హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. బాహుబలి రిలీజ్ ప్రభాస్ గారి సినిమాలు ఇప్పటివరకు కూడా అంటే ఆయన సినీ జీవితం కూడా 2015 బాహుబలికి ముందు, 2015 బాహుబలి తర్వాత చాలా క్లియర్గా చెప్పుకోవచ్చు. ప్రభాస్ అనే వ్యక్తి బాహుబలికి మునుపు తెలుగు రాష్ట్రాల వరకే హీరో అయితే 2015 బాహుబలి రిలీజ్ అయిన తర్వాత ఇండియాలోనే ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు క్లియర్గా చెప్పాలంటే ప్రజెంట్ ఇండియాలో ఏ హీరోకి లేనటువంటి క్రేజ్ అయితే ప్రభాస్ గారికి ఉంది, అది మనం ఒప్పుకోవాల్సిందే. సో ఇప్పుడు అలాంటి బాహుబలి సినిమా రిలీజ్, ముఖ్యంగా బాహుబలి అనే సినిమా గురించి మాట్లాడాలన్నా అసలు ఆ సినిమా గురించి ఒక ఐడియా వచ్చినా సరే మనకు ఫస్ట్ మన కళ్ళ ముందు మెదిలే ఇమేజ్ ఏంటంటే రాజమౌళి గారు. భయ్య రాజమౌళి అనే వ్యక్తి ప్రభాస్ గారిని ఇక తెలుగు ఇండస్ట్రీని ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టారంటే ఇండియన్ సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీని నెత్తి మీద తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. సో అలాంటి సినిమాని ఇప్పుడు రిలీజ్ అంటే ప్రజెంట్ ఇప్పటివరకు కూడా తెలుగులో ఏవైతే రిలీజ్ సినిమాల కలెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ పగిలిపోతాయి అన్నలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పటివరకు రిలీజ్ అయిన రిలీజ్ సినిమాలన్నీ కూడా తెలుగు రాష్ట్రాల వరకు వాళ్ళ అభిమానుల్ని, మరీ ముఖ్యంగా అంటే ఒక పెద్ద హీరోలకి అభిమానులు ఏ విధంగా ఉంటారో మనకు అందరికీ తెలుసు. సో రిలీజ్ సినిమా అంటే ఎలాగో ఓపెనింగ్స్ అభిమానులు ఇచ్చేస్తారు, కానీ కంటిన్యూషన్ అనేది లేదంటే డైలీ రాన్ అనేది కష్టమని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు బాహుబలికి అదే పెద్ద వరం. బాహుబలి అనే సినిమాకి డే 1 గట్టిగానే కొడుతుంది, కానీ రెగ్యులర్ షోస్ కూడా ఫుల్స్ పడతాయి అందులో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే ఫ్యామిలీస్ మాత్రం ఇప్పుడు బాహుబలి రిలీజ్ ది పిక్ సినిమాకి మాత్రం లైన్లు కట్టడం ఇంకా తథ్యం. ఎందుకంటే అన్న బాహుబలి అనే సినిమా ప్రతి ఒక్క తెలుగువాడి జీవితంలో ఒక పార్ట్ అని చెప్పొచ్చు. అంటే సినిమాల మీద ఆసక్తి లేనివాడు కూడా ఒక్కసారైనా బాహుబలి చూడాలరా అనే టైప్లో అయితే ఫిక్స్ అయిన సినిమా అది. ఆ బాహుబలి 1 కానీ బాహుబలి 2, 2015 బాహుబలి, 2018 బాహుబలి 2, ఈ 2 సినిమాలతో అటు ప్రభాస్ గారు కానీ లేదంటే రానా గారు కానీ ఆ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు, ఈవెన్ రాజమౌళి గారు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఇంకా ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్స్, బిగ్గెస్ట్ డైరెక్టర్ ఆ రేంజ్కి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు అలాంటి బాహుబలి రిలీజ్ అంటే ది పిక్ ఆ 2 సినిమాల్ని మెర్జ్ చేసి ఒక్క సినిమాగా 3 గంటల 40 నిమిషాల పాటు చూపించబోతున్నారంటే ఖచ్చితంగా జనాలు అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. సో ఇప్పుడు ఈ సినిమా లెక్కల ప్రకారం ఏవైతే గత తెలుగు సినిమాలు మన రిలీజ్ సినిమాల్లో టాప్ సినిమాలైన కలేజా, గబ్బర్ సింగ్ ఆ రికార్డులు ఎంతవరకు కొడుతుంది అంటే ఖచ్చితంగా అయితే ఆ రికార్డులు రేపిస్తుంది. ఎందుకంటే యాక్చువల్ వాటితో కంపేర్ చేయకూడదు, ఎందుకంటే అవి కేవలం రీజనల్ సినిమాలు. అదేవిధంగా ఒక కలేజ్ అనే సినిమా ఒక పెద్ద డిజాస్టర్ సినిమా అప్పట్లో, కానీ అది పెద్ద కల్ట్ క్లాసిక్. అదేవిధంగా గబ్బర్ సింగ్ అనే సినిమా అప్పటి వరకు హిట్స్ అనేవి తెలియని పవన్ కళ్యాణ్ గారికి ఒక కొత్త ఊపునిచ్చిన సినిమా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఒక కొత్త ఆక్సిజన్ లాంటి సినిమా గబ్బర్ సింగ్. సో ఆ 2 సినిమాలు రిలీజ్ అనగానే ఫ్యాన్స్ తండోపతండాలుగా, మామూలుగా కాదు. తెలుగు రాష్ట్రాల్లో మహేష్ బాబు గారికి, కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు, కానీ అవి లాంగ్ రన్కి వచ్చేసరికి అయితే కష్టం. ఎందుకంటే రిలీజ్ సినిమాను కూడా మనకు 100 కోట్లు 150 కోట్లు కొట్టాలంటే చాలా అంటే అది ఒక అత్యాస అంటారు. కానీ ఇప్పుడు బాహుబలి విషయంలో మాత్రం అది ఖచ్చితంగా నిజమేలా ఉంది భయ్య. ఎందుకంటే చెప్తున్నా కదా, ఇది బాహుబలి 1 బాహుబలి 2ని రెండింటినీ కూడా సాంగ్స్ మొత్తం లేపేసి, ముఖ్యంగా ఆ అవంతిక సీన్స్ అన్ని లేపేసి మొత్తంగా ఈ సినిమా ఓన్లీ వార్ సీన్స్, ఎమోషన్ సీన్స్ అన్నీ కలుపుకొని దాదాపు 3 గంటల 40 నిమిషాల పాటు ఎడిట్ చేసి పెట్టారట. అది కూడా అప్గ్రేడ్ వర్షన్స్, ఐనాక్స్, ఐమాక్స్ అన్ని ఫార్మాట్లో దాదాపు 60 ఫార్మాట్లలో ఈ సినిమాని అయితే రిలీజ్ చేయబోతుందంట, ఇంక్లూడింగ్ 4DX అంటే మీకు ఐడియా ఉండదు. మనకేంటంటే ఆ సౌండ్ బట్టి సీట్స్ ఊగడాలు, అక్కడ ఫైట్ సీన్స్ బట్టి సీట్లు ఊగడాలు అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఆ ఫార్మాట్లో కూడా రిలీజ్ చేస్తున్నారంటే ఈ సినిమాతో నాకు తెలిసి రాజమౌళి గారు ఎలా ఫిక్స్ అయ్యారంటే ఎప్పటికీ కూడా బాహుబలి 1 బాహుబలి 2 రికార్డులు అనేవి ఏ విధంగా చాలామంది ఇప్పటికీ కూడా కొన్ని సెంటర్స్లో అవే రికార్డ్స్, ఎప్పటికీ కూడా ఇన్ని సినిమాలు వచ్చి రిలీజ్ అవుతున్నాయి, ఒక దాదాపు 10 సంవత్సరాలు అయినా సరే ఆ రికార్డులు అలానే చిక్కు చెదరకున్నాయి. సో అదేవిధంగా రిలీజ్ రికార్డులు కూడా రాజమౌళి గారు, ప్రభాస్ గారి పేరు మీద ఉండాలని ఫిక్స్ అయిపోయినట్టున్నారో మరి ఏం తెలీదు. మొత్తం కలర్ గ్రేడింగ్, నెక్స్ట్ డాల్బీ, ఇవన్నీ కూడా అంటే మీకు ఖచ్చితంగా బాహుబలి అనే సినిమా కొత్త ఎక్స్పీరియన్స్ని ఇస్తుందని చెప్పి రాజమౌళి గారే స్టాంప్ వేసి చెప్తున్నారంటే అందులో కూడా ఒక ట్విస్ట్ పెట్టారు. ఈ యానిమేషన్ 3Dతో సంబంధించి బాహుబలికి ఒక కంటిన్యూషన్గా ఒక సిరీస్ని అయితే కూడా తీయబోతున్నారంట, ఒక సినిమాను కూడా. సో ఆ ట్రైలర్ను కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాం అని రాజమౌళి గారు చెప్పడంతో సినిమా మీద అయితే మామూలు హైప్ లేదు. ఇప్పుడు నాకు తెలిసి చాలామంది ఇంక్లూడింగ్ నాతో సహా బాహుబలి రిలీజ్ కూడా రివ్యూలు ఇస్తారు.
ఎందుకంటే భయ్య నాకు తెలిసి ఇది మాత్రం ప్రపంచంలోనే మొదటిసారి అవుతుంది. రిలీజ్ సినిమాకు కూడా రివ్యూలు ఇచ్చిన అంటే రివ్యూలు ఇవ్వచ్చు అని ఖచ్చితంగా నిరూపిస్తుంది భయ్య. అంటే ఈ సినిమా కంటెంట్ అలాంటిది. యాక్చువల్లీ మన తెలుగు సినిమాలతో కానీ ఇంతకు ముందు రిలీజ్ అయిన రిలీజ్ సినిమాలతో కానీ ఈ సినిమాని కంపేర్ చేయకూడదు. ఎందుకంటే ఇదే ప్రభాస్ గారి సినిమాలు పౌర్ణమి రిలీజ్ అయింది, వర్షం రిలీజ్ అయింది, కానీ ఇప్పుడు గబ్బర్ సింగ్కి కలేజీకి వచ్చిన హైప్ వాటికి ఎందుకు రాలేదు? అది బాహుబలి కాదు కాబట్టి. సో ఇప్పుడు తెలుగులో ఈ రికార్డులు కూడా ఆ రికార్డులు కూడా అవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో రిలీజ్ రికార్డు ఏ సినిమాకు ఉందంటే సనం తేరీ కసం అని చెప్పి ఒక బాలీవుడ్ సినిమా ఉంది. అది దాదాపు 40 కోట్ల వరకు గ్రాస్ కొలగొట్టింది. సో ఇప్పుడు ఆ రికార్డుని మాత్రం బాహుబలి లేపేస్తుంది అనడంలో ఎలాంటి డౌటు లేదు. సో రికార్డుల్లో కూడా ప్రభాస్ గారు, రాజమౌళి గారే మళ్ళీ కొత్త రికార్డులు పెడుతున్నారు. ఇప్పుడు ఆ రికార్డులు కొట్టాలంటే మళ్ళీ రాజమౌళి గారి SSMB 29 రిలీజ్ చేయలేము. సో మరేమో మనకు తెలీదు, కానీ నాకైతే మాత్రం పెద్ద ఎగ్జైటింగ్ ఉంది, మామూలు ఎగ్జైటింగ్ కాదు. కానీ మళ్ళీ చెప్తున్నా కదా, ఇప్పుడు కలేజా, గబ్బర్ సింగ్ సినిమాల్ని ఇప్పుడు బాహుబలిని కూడా ఎవ్వరు పోల్చొద్దు భయ్య. ఎందుకంటే ఇప్పుడు బాహుబలి బడ్జెట్ వేరు, బాహుబలి స్పాన్ వేరు, అప్పట్లో గబ్బర్ సింగ్ స్పాన్ వేరు, కలేజా స్పాన్ వేరు. ఎందుకంటే ఇప్పుడు అదే చెప్తున్నా కదా, ఇప్పుడు అదే ప్రభాస్ గారి సినిమా ఒక వర్షం రిలీజ్ అయింది, ఒక పౌర్ణమి రిలీజ్ అయింది. అవి ఎందుకు మని ఈ రేంజ్లో ఇప్పుడు గబ్బర్ సింగ్, కలేజా రేంజ్లో ఎందుకు దుమ్ము దొరకలేదు బాక్స్ ఆఫీస్ దగ్గర? సో కొంతమంది ఏంటంటే ఎలా వాదిస్తున్నారంటే ఇక రిలీజ్ రికార్డులు కూడా మావే అవి అంటున్నారు. అది చాలా తప్పు. బాహుబలి అనే సినిమా అంటే అది ఒక వేరే ప్రపంచం, అది టోటల్గా ఒక పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన సినిమా. అప్పట్లోనే 120 కోట్ల నుంచి 200 కోట్ల వరకు ఖర్చు పెట్టిన సినిమా ఒక పార్ట్ 1కే. సో అలాంటి సినిమాని ఇప్పుడు ఇలాంటి వాటితో తెచ్చి ఇది కూడా అది కూడా అంటే చాలా తప్పది. సో ఓవరాల్గా ఏదైనా సరే మన తెలుగు సినిమా మాత్రం మరొక్కసారి రిలీజుల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు కొట్టబోతుంది అనేది మాత్రం ఒక తెలుగు సినిమా అభిమానిగా ఇది చాలా గర్వించాల్సిన విషయం. ముఖ్యంగా ప్రభాస్ గారు కానీ, రాజమౌళి గారు కానీ, మన అనుష్క గారు కానీ, నెక్స్ట్ రానా గారు కానీ, రమ్యకృష్ణ గారు, ఇవన్నీ కట్టప్గా చేసిన సత్యరాజ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ప్రాణం పెట్టి చేసిన సినిమా. నాజర్ గారు కానీ, ఇవి లైఫ్లో ఒకసారి కొన్ని మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే బాహుబలి అనే సినిమా కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి లైఫ్ టైం మూమెంట్. అది మామూలు లైఫ్ టైం మూమెంట్ కాదు. ఈ సినిమా తర్వాత భయ్య ఇంకా తెలుగువాడు ఏ సినిమా చేసినా సరే ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తుంది. ఇది ఒప్పుకోవాల్సిన సత్యం. ఎవడు ఏదంటే బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ గొప్ప, షారుఖ్ ఖాన్ గొప్ప, ఇప్పుడు ఇండియాలో వాళ్ళే గొప్ప అని ఎవడైతే వాదిస్తున్నాడో వాళ్ళందరూ కూడా చెప్పేది అదే. బాహుబలి సినిమాకు ముందు, బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ గారు ఇప్పుడు ప్రజెంట్ ఆయన సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఆయన ప్యారలల్గా ఒక సినిమా ఇండస్ట్రీనే మెయింటైన్ చేస్తున్నట్టున్నారు ప్రభాస్ గారు. అందరి మొత్తం ఇండియా మొత్తం సినిమాలు కలిపితే ఒక 3,000 కోట్లు 4,000 కోట్లు అయితే కేవలం ప్రభాస్ గారి సినిమాల మీదే 3,000-4,000 కోట్లు బిజినెస్ జరుగుతుందంటే ఆయన సపరేట్ ఇండస్ట్రీని నడిపిస్తున్నాడు. అంటే బాహుబలి అనే సినిమా ఎక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెట్టిందో మన ప్రభాస్ గారిని ఒకసారి అర్థం చేసుకోండి. సో అలాంటి సినిమా రిలీజ్ అంటే ముఖ్యంగా ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా. ఇప్పుడు కలేజా కూడా యాక్చువల్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, గబ్బర్ సింగ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కానీ అవి ఒక అంటే ఒక థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ రావాలి, ఒక నెవర్ బిఫోర్ అనే ఎక్స్పీరియన్స్ రావాలి. అది అభిమానంతో తేడా ఉండకూడదు. అదేవిధంగా ఒక హీరోకి సంబంధించిన అభిమానం అలా కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అని బాహుబలిని ఏదైతే రాజమౌళి ఒకటి క్రియేట్ చేశారో అదే ఇంపాక్ట్ ఇప్పటికి కూడా అలానే ఉంది. ఇప్పుడు బాహుబలి రిలీజ్ కూడా చాలామంది పిల్లలు వాళ్ళు ఎందుకంటే గొడవ పెడుతున్నారు ఇంట్లో, తీసుకెళ్ళంటారు బాబు, మమ్మల్ని తీసుకెళ్ళంటారు బాబు అంటే ఖచ్చితంగా పిల్లలకి వెళ్తే పెద్దలకి వెళ్ళాల్సిందే. నీకు ఎన్ని 100 సార్లు థియేటర్లో టీవీలో చూసినా ఏది చూసినా సరే ఒక్కసారైనా బాహుబలి లాంటి సినిమాని స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేయలేని కూడా ఇప్పుడు రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారంటే ఇది మామూలు ఇంపాక్ట్ కాదు. ఇది మామూలు రాజముద్ర కాదు. అంటే మన రాజమౌళి గారు రాజముద్ర ఎలాంటి రాజముద్ర అంటే సినిమాలన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు ప్రెసిడెంట్ రాజమౌళి గారి సినిమా అనేది ఒక ఎత్తు. సో అలాంటి రాజమౌళి గారు, ప్రభాస్ గారి సినిమా రిలీజ్ అంటే ఖచ్చితంగా నాకు తెలిసి సినిమా 100 కోట్ల పైన గ్రాస్ కొడుతుంది భయ్య. ఇంకా మీరు పందెలు కాసుకుంటారు, బెట్టలు కాసుకుంటారు, ఎవడేమనుకుంటారు అనుకోండి, కానీ ఎప్పుడు ఫ్యానా, ఈ ఫ్యానా, ఆ ఫ్యానా అవన్నీ పక్కన పెట్టండి. ఒక తెలుగు సినిమా ప్రైడ్, ఇది తెలుగు సినిమా ఒక గొప్పతనం. ఈ తెలుగు సినిమా గొప్పతనాన్ని మరొక్కసారి సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ మనకు రాజమౌళి గారు ఇచ్చారు. సో వెళ్దాం, దుల్లగొడేద్దాం.